హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మన కిచెన్లో టమాటా మజ్జిగ చారు తయారు చేయడం చూద్దామండి. సమ్మర్ వచ్చింది కదండి. ఇంకా వారంలో 1-2 సార్లు అయినా ఇలా తీసుకున్నాం అనుకోండి, మనకి కొంచెం బాడీ హీట్ తగ్గి కూల్గా ఉంటుంది. పైగా రసము సాంబార్ అన్నం కన్నా చాలా కమ్మగా ఉంటుంది. కడుపు నిండా ఈ ఒక్క మజ్జిగ చారుతోటే తినేస్తామండి. అంత రుచిగా ఉండే ఈ మజ్జిగ చారు తయారీ కోసం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని, ప్యాన్లోని చాలా తక్కువ ఆయిల్ అండి, 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ వాము వేసుకోండి. అవి రెండు కొంచెం వేగిన తర్వాత ఒక 1/2 స్పూను మినపప్పు, 1/2 స్పూన్ పచ్చెనపప్పు, అలాగే 1 ఎండుమిరపకాయ, మన కారంకి సరిపడినంతగా 3-4 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసి ఈ తాలింపు అంతా కొంచెం దోరగా వేయించుకోవాలండి. ఈ తాలింపు వేగుతునేటప్పుడే మనం ఒక 1/2 స్పూన్ కన్నా కొంచెం తక్కువ ఇంగువ వేసుకొని ఇదంతా బాగా దోరగా పప్పులన్నీ ఎర్రగా వేగిపోయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న 2 చిన్న సైజు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు కూడా నూనెలోని చక్కగా సాఫ్ట్గా కుక్ అవ్వాలి. అంటే ఎక్కువ గోల్డెన్ బ్రౌన్ అవ్వక్కర్లేదు, సాఫ్ట్గా అయితే సరిపోతుంది. అప్పుడు ఆ స్టేజ్లోని మనం బాగా పండినవి టమాటాలు 3 తీసుకోవాలండి. చిన్న సైజు అయితే, మీడియం సైజు అయితే 2 తీసుకోవాలి. తీసుకొని సన్నగా కట్ చేసినవి వేసుకొని ఈ వేగిపోయిన ఉల్లిపాయ ముక్కల్లో వేసుకొని మనం 1/2 స్పూన్ పసుపు, రుచికి సరిపడగా ఉప్పు వేసుకొని టమాటాలు సాఫ్ట్గా అయ్యేదాకా మనం మగ్గించుకోవాలి. ఈ టమాటాలు సాఫ్ట్గా అవ్వడం కోసం మనం మూత పెట్టేసుకుందామండి. మూత పెట్టి మంటని మీడియం టు సిమ్లో పెట్టుకుంటే ఒక 5 నిమిషాల కల్లా టమాటాలు మెత్తగా ఉడికిపోతాయి. చూసారు కదా, ఇలా మెత్తగా ఉడికిపోయిన తర్వాత చక్కగా కలుపుకున్న తర్వాత ఆయిల్ అది రిలీజ్ అయిపోయింది కదా, అంటే టమాటాలో పచ్చిదనం పోయి సాఫ్ట్గా కుక్ అయిపోయామాట. ఇప్పుడు మనం 1/2 లీటర్ పెరుగు తీసుకోవాలండి. పెరుగు తీసుకొని చిక్కగా పెరుగుని అసలు ఆ తొరకలు లేకుండా ఏమీ లేకుండా మిక్సీ పట్టేయాలండి. ఇలాగ చిక్కటి మజ్జిగలాగా తయారు చేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని చిక్కగా మజ్జిగలాగా తయారు చేసుకొని టమాటాలు అన్నీ వేగిపోయిన తర్వాత ఈ మజ్జిగ వేసుకునే ముందు స్టవ్ ఆఫ్ వేసుకొని ఈ మజ్జిగ పోసుకొని చక్కగా కలుపుకొని మీకు రుచి ఏమైనా కావాలంటే అడ్జస్ట్ చేసుకోండి. ఉప్పు కానీ ఏమైనా సరిపోతే, ఇంకా కారం కూడా ఎక్కడ వేయక్కర్లేదు. ఈ టమాటా మజ్జిగ చారు ఒక్కటి ఉంటే మనకు అన్నం మొత్తం దీంతోనే తినాలనిపించేంత కమ్మగా ఉంటుంది. రెగ్యులర్గా మనం టమాటా రసం సాంబారు ఇలా పెట్టుకుంటాం కదా, సమ్మర్ వచ్చింది కదా, ఒక్కసారి వారానికి ఒకసారి కానీ 2 సార్లు కానీ ఇలాగా టమాటా మజ్జిగ చారు చేసుకోండి. ఇక వడ్డించే ముందు టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వడ్డించుకుంటే సూపర్గా ఉండే టమాటా మజ్జిగ చారు రెడీ అండి. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.